తన్నీరు హరీష్ రావు గారికి సంబంధించిన ఒక వార్త. బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి, మాజీ మంత్రి హరీష్ రావు కీలక డిమాండ్స్. సో చాలా అద్భుతంగా అనిపించింది నిజంగా. బీసీల గురించి రాష్ట్రానికి సంబంధించి గతంలో కీలకంగా చక్రం తిప్పినటువంటి నాయకులు ఇప్పుడు ప్రస్తుత సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ రావు గారు బీసీల గురించి మాట్లాడడం నిజంగా సంతోషకరమైనటువంటి ముచ్చట. సో మరి ఇంకేం మాట్లాడండి ఒకసారి చూద్దాం. బీసీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. వావ్, సూపర్ డిమాండ్. సో బీసీలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవి అడిగేంత సాహసం కూడా చేసే పరిస్థితి లేదు, కానీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీసీలను నియమించాలని చెప్పేసి రమేష్ పోతరాజు డిమాండ్ చేసిండు. సో ఎవరైనా వీలైతే వార్త రాసుకొని నేను చెప్పేదన్న వినూరి. అటు బీసీలకు ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వాలి, బీసీని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ పార్టీని నియమించాలి. బాగుంటుంది కదా. సో మీరు అధికారం లేరు, ముఖ్యమంత్రి ఎట్లా చేయరు, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నారు, సరే ఇంకొకటి అండ్ ఇంకెవరు ఇక మంత్రి పదవులు అయితే అంత దిక్కు లేదు. కనీసం వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీని చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఆదివారం సిద్దిపేట పట్టణ కేంద్రంలో శ్రీకృష్ణ యాదవ్ ఫంక్షన్ హాల్లో సభ్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఫంక్షన్లకు వచ్చే డబ్బులను పేద విద్యార్థులకు ఖర్చు చేయాలని సూచించారు. మంచి నిర్ణయం. కేసీఆర్ ఉన్నప్పుడు యాదవ్ల గొప్పతనం అసెంబ్లీలో చెప్పారని, యాదవ్లకు ఎన్నో ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ నాయకులు వారికి ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలే అన్నారు. సో కాంగ్రెస్ బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం కామరెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన పేరుతో దొంగ సర్వే చేశారని, బీసీల సంఖ్యను తగ్గించారని ఆరోపించారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 42% సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సో వీళ్ళు డిమాండ్ చేసినట్టుగానే నేను ఇక్కడ డిమాండ్ చేస్తున్నా, ఇటు బీఆర్ఎస్ని ఇటు కాంగ్రెస్ని 42% సీట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ ఇవ్వాలి, 42% సీట్లు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈ వార్త నేను మళ్ళీ వేస్తాను, తెలుసు కదా. అటు కాంగ్రెస్ ఇవ్వాలి, ఇటు బీఆర్ఎస్ కూడా 42% ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళని అడుగుడే కాదు, మీరు కూడా ఇవ్వాలి కదా. సో మరి బీసీలు 42% ఇక పోటీనా బీసీలకు ఇప్పుడైనా మంచి రోజులు వస్తాయా చూద్దాం. రేవంత్ రెడ్డి ఏ ఒక్క కులానికి న్యాయం చేయలేదని 42% రిజర్వేషన్ తెచ్చిన తర్వాతనే ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో కేంద్ర బడ్జెట్లో గుండు సున్నా ఇచ్చారని, బీజేపీ కాంగ్రెస్ గెలిచిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దోచుకుని ఢిల్లీకి పంపుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా రేవంత్ రెడ్డికి దొరకడం లేదని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టారని, రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. భూమి పని కావాలంటే మంత్రులకు 30% కమిషన్ కావాలట, భూమాత కాదు భూమేత అయిందని ఆరోపించారు. తెలంగాణలో మంత్రులకు ఎమ్మెల్యేలకు కమిషన్ల మధ్య గొడవలు జరుగుతున్నట్టు కూడా ఆరోపించాడు. సో అనేక ఆరోపణలు చేసినాం. సో మీ కుటుంబంలో ఏం జరుగుతుందో కూడా తెలంగాణ సమాజానికి మొత్తం తెలుసు. ఏది ఏమైనా బీసీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని నువ్వు అడగడంలో ఎంత న్యాయం ఉందో, బీసీలకు అట్లనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని అడగడంలో కూడా మాకు అంత న్యాయం ఉంది. మరి ఏం చేస్తాడో చూద్దాం.